ఆ రోజు నా పాల కేంద్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాకి వెళ్దాం అన్నాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. పక్కూరులో పెళ్లి పప్పు అన్నానికి వద్దన్నాడు కానీ పాపలు వస్తారని కానీ తయారైపోయాడు. అక్కడికి అమ్మాయి వచ్చింది. మనందరికీ చెప్పకుండా సడన్ గా రైలు ప్రయాణం కట్టాడు. అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది. ఈ లెక్కనీడు మనల్ని ఎర్రి పప్పల్ని చేసి ఆల్రెడీ తను ప్రేమించేసిన అమ్మాయిని మీటింగ్ అవ్వడానికి మనల్ని వాడుకుంటున్నాడు. అందులో డౌట్ ఏముందిరా? ఇదిగో కెట్టయ్యా, నేను కృష్ణుడు కాదు. ఏదో పేరు పెట్టి పిలిచాను, ఏమాత్రం భుజాలు తొడుకుంటే ఎలా? ఒక కళాకారుడిగా కాకుండా యాజ్ ఎ బిగ్ బ్రదర్ చెప్తున్నాను, ఇప్పటికే ఆ అమ్మాయి నీ మనసులో ఉండుంటే తెర దించేయి. ఎందుకంటే పెద్దలకి ఇష్టం లేని పెళ్లి జరగదు. కాకినాడ నోరు మూస్తావా? మరీ అంత దుర్మార్గంగా ఆలోచించకండి రా. మీరేనా నా మాట నమ్మండి. ఓకే, పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగింది అని నమ్మామే అనుకో. కానీ మరి ఆ వెంకట్రాయుడు కూడా తన కూతురుని ఎందుకు అనుమానిస్తున్నట్టు? మరి అదే సిచ్యువేషన్ అలాంటిది. మీరు నన్ను అనుమానించినట్టే ఆ వెంకటరాయుడు వాళ్ళ కూతురుని అనుమానించాడు. కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూడాలరా. నీకేమైనా పిచ్చా ఏంటే? ఇంత జరిగే కూడా మళ్ళీ ఇదేంటి? అవునే, నేను అతను ఒకసారి చూడాలి. మమ్మల్ని ప్రాణాలతో ఉంచవా? కాదురా, ఇన్నాళ్ళు నేను ప్రేమించకుండానే ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. చూడాలి సరే, కానీ ఎలాగే? వాళ్ళ ఊరు వెళ్దాం. ఇది అవునా ఆసామా శిష్యం అనుకున్నావా? ఏదేమైనా సరే నేను అమ్మాయిని చూసి తీరాల్సిందే. ఇలాంటి ఎరకటంలో పడేసేవేంట్రా మనవాడా? అయితే ఇంకేం చేస్తాం, ఆ గేదెల భద్రం గడి కలవాల్సిందే. వాడెవడు? వృత్తి గేదెలు గడవడైనా ఇలాంటి లవ్ మ్యారేజ్ కి మంచి సలహాలు ఇస్తాడు రా. మనం వాడిని కలిస్తే అమ్మాయిని చూడటానికి మంచి ఐడియా ఇస్తాడు. నేను శానా బిజీ, కుదరదు. ఒకసారి రాహే మళ్ళీ వెళ్ళిపోదు కానీ నేను వస్తే పని అయిపోద్ది. గేదెల్ని అడుగుతాడు. మేము ప్లీజ్ రా. పని ఇది కదా, మమ్మల్ని కూడా కమిట్ చేసావు. కడుగుతాను రారా బాబు. చెప్పండి ఏంటి విషయం? ఇప్పుడు మా కుర్రాళ్ళం అందరం నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, నువ్వు కుర్రాడేట జోకు లేకు, గేదెలు బెదిరిపోతా. ఆడితో నీకేట్ గానీ అసలు విషయం ఏంటంటే, ఎవరైనా చూస్తారేమోని నాకు చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు, మనల్ని ఎవరు గుర్తుపట్టరు కానీ పద. ఇది ఆసామాసిగా తేలే వ్యవహారం కాదు, కూసింత టైం తీసుకుంటది. ఎంతైనా టైం తీసుకో. ప్లాన్ మాత్రం అదిరిపోవాలి. ప్లాన్ అదిరిపోద్ది. నా గేదెల్ని మాత్రం మెరిసిపోయేలా తోండే. ఏంట్రా ఇటు పోజు? ప్లాన్ చెప్తాడా, గీతలు కడిగినందుకు ఆఖరిలో థ్యాంక్స్ చెప్తాడా? ఏటా పని మానేసి కబుర్లు ఇదిగా ఎరసోకాడా తోంతలా ఉండే. ఏమే విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా? ఆ గేదెలు కడిగేతని చూడు, ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు. ఏంటండి బాబు, సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా? అవును. ఏ వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసేస్తావా? ఎవరు? కిట్టయ్య. వాడి టైంలో ఇంట్లో ఎందుకుంటాడు? ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఇదిగో భద్రం, నీ గేదెలన్నీ రెడీ. నీ ఐడియా కూడా ఎవరు రెడీ? ఏంటో చెప్పరా. మీరు డైరెక్ట్ గా వెంకటరాయుడు గారి ఇంటికి వెళ్తే ఆడు మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని గుర్తుపెట్టకుండా చేస్తాడు. అదే చెప్పేది. అందుకే మీరు మారేసాలు కట్టాలి. పోయినసారి పౌరాణిక వేషాలు కడితే పొలిమేర వరకు తవరేశారు. మరి అదే ఈసారి పౌరాణికం కాదు, శ్వాసలేసాలు కట్టాలి. ఎవర్రాదే? నేను ఫ్యాన్ అండి. పిజ్ అండి. నేను ఏసీ అండి. నేను టెలిఫోన్ అండి. నేను గ్యాస్ బండ్ అండి. వెంకటరాయుడు గారు ఉన్నారా? లేరు. లేరని తెలిసే వచ్చాంలే. రండిరా. మీరందరూ తలోపకి వెళ్ళండి. సీత కనబడితే నాకు చెప్పాలి. ఓకే?